తెలంగాణ అమర్నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం జాతర మూడో రోజు కొనసాగుతుంది. దట్టమైన నల్లమల్ల అడవిలో కొలువైన ఈ లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఏడాదిలో 3 రోజులు మాత్రమే సాగే ఈ జాతర ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. వారాంతరం కావడంతో పాటు వరుస సెలవు రావడంతో భక్తులు సలేశ్వరానికి క్యూ కట్టారు. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆ లింగమయ్యను జపిస్తూ భక్తులు ముందుకు సాగుతున్నారు. నేను నారాయణపేట జిల్లా నుంచి వచ్చినాను. మాది నర్వ మండలం. సలేశ్వరం రావడం ఇది సెకండ్ టైం అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి రావడం. అందరూ వచ్చి విజిట్ చేయగలరని కూడా అనుకుంటాం. అండ్ ఇక్కడ ఫారెస్ట్ మాదిరిగా ఉంటుంది. దర్శనం బాగానే జరుగుతుంది. దక్షిణ తెలంగాణ మరో అమర్నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు. ఇక్కడ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఒక అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతరకి రావడం జరిగింది. ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి దగ్గరలో ఉంటుంది. మన్ననూరు నుంచి అమరాబాద్ ఈ అడవుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాలను చూసి చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది. సంవత్సరంలో ఇక్కడ 3 రోజులు మాత్రమే. ఈరోజు 11 తారీఖు, 12, 13, 14 ఈ 4 రోజుల్లో ఈ జాతరకి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ప్రధానంగా లింగమయ్య స్వామి దర్శనం మనకు కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ఇక్కడ ప్రధాన పూజారులుగా ఉంటున్నారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది.